రైట్ అండి అనే విషయం సిట్ గారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆయన డైవర్ట్ పాలిటిషన్ ఆయన చేస్తున్నాడు, మేము చేయట్లేదు. దయచేసి మాణిక్రావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మాణిక్రావు గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న వారికి అందరికి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా మరి గతంలో కూడా ఇవన్నీ కూడా ఏదైతే రాజకీయంలో చేసే వాళ్ళు ఎవరైతే పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం ఈ వారి యొక్క మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు తప్పకుండా మరి చేస్తారు. ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కాలేదు, కానీ కావాల్సుకొని హరీష్ రావుని ఇరకబెట్టాలా. ఎందుకంటే ఆయన మరి ప్రజాస్వామ్యంలో అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, ప్రజా అభివృద్ధిని కూడా ఉంటున్నాడు. కాబట్టి అందుకే కావాల్సుకొని ఆయన మీద బురదలనే ఉద్దేశంతో చేసినారు. ఇకపోతే మరి కిషన్ రెడ్డి గురించి మాట్లాడింది ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం, ఇది ఈ సబ్జెక్ట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఏది నిజమైంది అని కూడా తెలుసుకోవాల్సింది కానీ మాట్లాడింది తప్ప కిషన్ రెడ్డి మీద అబంధాలు ఏం చేయలేదు. కాబట్టి మీరు దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలని మరి వారికి ఇప్పుడు వారికి మాట్లాడిన పెద్దలకు ఏదైతే ఇది గతంలో మీరు మరి ఇది ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయక మరి ఇప్పటి వరకు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఇచ్చిందా, అభివృద్ధి విషయంలో ఏదన్నా జరిగిందా అనేది కూడా వారిని నేను అడగదలుచుకున్నా. కాబట్టి అభివృద్ధి చేసిండ్రో మరి ఏదైతే 10 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ 2 సంవత్సరాలలో ఏమన్నా జరిగిందా అని వారిని అడుగుతా ఉన్నా. మాణిక్రావు గారు, ఈరోజు విషయం ఫోన్ ట్యాపింగ్ గురించి. ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా జరగలేదు. మరి శుద్ధంగా బయటికి రావడం వాళ్ళు ఏదైతే చేసిండ్రో వాళ్ళు 7 గంటలు కూర్చోబెట్టి 7 గంటలు కూర్చోబెట్టి వాళ్ళు చేసింది ఏమి లేదు. అరే కొండను విరిగి ఎలకను పట్టినట్లు ఏం చేయలేకపోయారు. వాళ్ళు మధ్యలో రెండు ఇద్దరు మాట్లాడుతూ మధ్యలో పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే పైకి పోయి మాట్లాడి అక్కడ సలహా ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎవరు చెప్తున్నారో తెలియదు. మరి వాళ్ళ అధికారులు చెప్తున్నారా, మరి అది మరి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నవారు చెప్తున్నారా ఈ రకంగా మాట్లాడాలని, ఏ రకంగా ఆయన ఇరికించాలనే ఉద్దేశంతో తప్ప వేరేది ఏం లేదా. ఓకే, శ్రీనివాస్ గారు మిమ్మల్ని అడుగుతారటండి. శ్రీనివాస్ గారు మాణిక్రావు గారిని అడగండి. ఇప్పుడు మాణిక్రావు అన్న సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను, ఆత్మసాక్షిగా చెప్పమనండి. బీఆర్ఎస్ కాలం 10 ఏళ్ళు వాట్సాప్ కాల్, ఫేస్ టైం కాల్ చేశారా, నార్మల్ కాల్లో మాట్లాడారా ఎవరితోనన్నా? ఏదైనా కూడా నేను ఇప్పుడు నా ఫేస్ టైంలో పెట్టి వాస్తవంగా ఫోన్లో మాట్లాడిన దాన్ని కాదు, కానీ వాస్తవంగా అది కావాల్సుకొని ఏదో ఒక రకంగా ఈ ముగ్గురిని ఇది చేస్తే ఈ ప్రభుత్వం ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఏదైతే వీళ్ళకి కావాల్సుకొని ఇరికించాలని కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ మరి కేసీఆర్ను అనేక రకంగా మాట్లాడడం అంటే గతంలో 14 సంవత్సరాలు పోరాడి తెచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంని కావాల్సుకొని ఇంకా ముందుకు అభివృద్ధి ఎక్కడన్నా జరిగిందా? ఏ ప్రభుత్వం చేసింది ఇంత అభివృద్ధి చెప్పండి. మాణిక్రావు గారు, ఇందాక ఆయన మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఆ బీజేపీ నాయకులు స్వయాన కేసీఆర్ గారి కుమార్తె ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. నాది మా హస్బెండ్ది ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అన్నారు. మరి దాన్ని ఎట్లా చూద్దాం? అది కావాల్సుకొని ఏదో రాజకీయంగా బాగా నేనే ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో వీళ్ళ మీద బురద తల్లుతున్న తప్పి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మరి ఇతరుల ఫోన్ ట్యాపింగ్ కానీ మినిస్టర్లు కానీ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ అయినట్టు కూడా తెలియదు. తెలిసి ఉంటే అదే అప్పుడే తెలవాలి కదా. కావాల్సుకొని ఆమె ఈ మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బురదల్లే ప్రయత్నం చేస్తుంది. ఒక ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న గుట్టు బయట పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. కావాల్సుకొని వెనకాలంతా కూడా ఎవరో మాణిక్రావు గారు, హరీష్ రావు గారు ఏమన్నారు ఒక్కసారి చూద్దామండి. హరీష్ రావు గారు 7 గంటల పాటు సిట్ విచారణ నుంచి బయటకు వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అంటే ఒక్కసారి ప్లే చేయండి. హరీష్ రావు గారు ఏమన్నారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. టెండర్లు నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఏదో చిల్లర
నోటీసుల కథ పెట్టినావు నువ్వు. ఇన్ఫాక్ట్ మీరిచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు, నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు. ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి. చూసుకుందాం. నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటది. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలే ఇచ్చిపెట్టాం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. దయాకర్ గారు 2 సంవత్సరాల్లో మేము వచ్చేది ఖాయం, మళ్ళీ మీ సంగతి చూసేది ఖాయం అంటారు. ప్లస్ ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పలేదు, నేను ఉందని కానీ లేదని కానీ లేకపోతే నన్ను ఏమడిగారని చెప్పలేదు. టోటల్గా మళ్ళా కోల్ స్కామ్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఉద్దేశం ఏంటి దయాకర్ గారు? ఫోన్ ట్యాపింగ్ లో ముమ్మాటికి ఆయన ప్రమేయం ఉన్నది. ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, మెదక్ జిల్లాలో అనేక మంది నాయకుల్ని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారనే విషయం అందరికి తెలిసిన అంశం. కాబట్టి అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కవిత మాట్లాడే వ్యవహారం పైన హరీష్ రావు ఏ ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? దానిపైన మాట్లాడకుండా టెండర్లే రద్దు చేసినప్పుడు ఇంకా అవినీతి ఎక్కడ జరుగుతుందండి? ఒక సిల్లిగా హరీష్ రావు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, మేము 9 టెండర్స్ కానీ అసలు సింగరేణిలో నెక్స్ట్ SCCL కేంద్ర మార్గదర్శకాల అనుగుణంగా మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలనే ఆలోచనతోని ఈ టెండర్లు మేము రద్దు చేస్తున్నాం. టెండర్లే రద్దు చేసిన తర్వాత అవినీతి ఎక్కడ ఉంటుందో నాకు హరీష్ రావు గారు చెప్పాలి, బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. ఇవాళ అబద్ధాలు అవాస్తవాలతోని వాళ్ళ తప్పిదాలు ఎక్కడున్నటువంటి బయటకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు కేవలం మేకపోతు గాంభీర్యాన్ని ముసలి కన్నీరు గార్చి తెలంగాణ ప్రజలలో ఒక సింపతిని క్రియేట్ చేసుకోవడానికి ఆడుతున్న నాటకం అనేది మనందరికి తెలిసింది. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడినా ఇంకో దగ్గర మాట్లాడినా అర్థమైంది. హరీష్ రావు మాట్లాడేది శుద్ధ అబద్ధం, బోగస్ మాటలు, పచ్చి అబద్ధాలు, తెలంగాణ ప్రజలు గందరగోళపరిచే ప్రయత్నాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 నెలలుగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏ వ్యక్తుల పూజనో లేకపోతే ఇంకో రూపంలో ఎక్కడ కూడా తెలియదు. ప్రతిదీ కూడా పారదర్శకతోని, ప్రజల ఆలోచనలతోని, ఇవాళ ప్రభుత్వం సమిష్టి నిర్ణయాలతోని ఇవాళ ముందుకెళ్తా ఉంది. వాళ్ళలాగా 10 ఏళ్ల పాటు అవినీతి మొత్తం వ్యక్తులకు చేసుకొని కాంట్రాక్టర్ల జేబులు నింపి కాంట్రాక్టర్ల పేరుతో వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఎక్కడ కూడా మీలాగా ప్రయత్నం చేయలేదు. మేము పైసా ఒడిచి పట్టుకొని ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం, వాళ్ళు చేసినటువంటి అప్పుల కోసం ఇవాళ ప్రతి నెల ఉన్నటువంటి పైసా కూడబెట్టి ఇవాళ అప్పులు కడుతూ, సంక్షేమ పథకాలు కడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తెలంగాణ సంక్షేమాన్ని ఇవాళ భావితరాలు అందించేలా, ఇవాళ ప్రపంచ దేశాలు ఇక్కడ పెట్టుబడి పెట్టేలా మేము ప్రయత్నం జరుగుతుంటే వాళ్ళు 10 ఏళ్ల పాటు ఇవాళ బీఆర్ఎస్ సహాయంలో, ఇప్పుడు మనం పెద్దయిన ఇప్పుడు ఈ మాణిక్రావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ సహాయంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు, కనీసం వాళ్ళు ఒక ఫంక్షన్లో కలుసుకొని మాట్లాడే స్వేచ్ఛను కూడా వాళ్ళు కల్పించలేదు. ప్రతి మినిస్టర్ ఫోన్లు, ప్రతి ఎమ్మెల్యే ఫోన్లు ఎవరెవరు మాట్లాడుతున్నారు అని ట్యాపులు చేసి వినే పరిస్థితి గతంలో అనేక మంది మాజీ మంత్రులే బయటకు వచ్చి చెప్పారు, మాకు అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంకా అంతకంటే దుర్మార్గం ఏందండి? అసలు ప్రతిపక్షాల ఇళ్ల దగ్గర మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎదురుగా పోలీసు వ్యవస్థను పెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి సిఐ తిరుపతన్న కానీ లేకపోతే భుజంగరావు కానీ వీళ్ళందరూ కూడా పోలీసు నిబంధనలు అనుకునే వీళ్ళ ఆదేశాలను ఉపయోగించే కదా మేము తప్పు చేసిన నాయకులని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మనం కాదు ఒప్పుకుంది.